హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత మంత్రి నారాయణకు విషాదం. మాట్లాడుతూ ఉండగానే గుండెపోటుతో కన్నుమూత. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మంత్రి నారాయణ పర్యటనలో తీవ్ర విషాదం అయితే కనుక చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మందడంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంత్రి నారాయణ శుక్రవారం నాడు మందడంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన రాములు అనే వృద్ధుడు మంత్రి వద్దకు వచ్చారు. మంత్రి నారాయణతో గోడు వెళ్ళబోసుకున్నారు. మీకు అంటే ప్రభుత్వానికి మా స్థలాలు ఇచ్చి బొచ్చలు పట్టుకొని అడుక్కోవాల్సి వస్తుందంటూ మంత్రి ఎదుటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వ్యక్తి. అయితే అదే సమయంలో మంత్రితో మాట్లాడుతూ ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అయితే సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పేసి అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. అనూహ్య మంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే లోనయ్యారు. నిజానికి మంత్రి నారాయణ అయితే గనక మందడంలో అయితే రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన బాధితులతోటే సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోనే మంత్రి నారాయణతో గోడు వెళ్ళబోసుకున్న బాధితుడు రామారావు తన అభిప్రాయం చెప్పిన వెంటనే అది హై బీపీ రావడం వల్ల మరి మొత్తానికి ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్తున్నారు. అయితే మృతుడు దొండపాటి రామారావుకి గతంలో కూడా బైపాస్ సర్జరీ జరిగినట్టు అయితే కనుక స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా గుండెపోటుతోనే వృద్ధుడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో కుప్పకూలిపోయిన వెంటనే అక్కడ ఉన్నవారు స్పందించి సిపిఆర్ అయితే చేయడం జరిగింది. హుటాహుటిన మంత్రి నారాయణ కాన్వాయ్ వాహనంలో రామారావుని మణిపాల్ వాహనానికి అయితే తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే రామారావు ప్రాణాలు విడిచారు.